ఒకసారి ఆగరా. అంటే రిజిస్టర్ అమౌంట్ సెట్ అమౌంట్ టు బి అని ఉంది కదా. అది కాదురా, ఎక్కడికి పని ఇచ్చాక అదర్వైజ్ అని రావాలి కదా. అరే హలో ధర్ను, అర్థమైంది నీకు? సెట్ అమౌంట్ టు బి పేడ్ అని వస్తుంది, అదర్వైజ్ అని కాకుండా. వీడు ఏమైపోయాడు? ఇప్పుడు వచ్చాడు. ఉన్నాడు, అదే చూస్తున్నాడు. ఇప్పుడు క్లాస్ ఉంటుంది అది. హలో 8 కొంటున్నాము చెప్పా. ఏంటి అదర్వైజ్ రావాలి కదా అక్కడ, అందుకని నేను అదే దీంట్లో ఏమైనా డౌన్ యారోస్ కాదు, ఇది డిక్లేర్ ఎక్స్ప్రెషన్ కండిషన్ కొట్టు. అయినా అదే వచ్చింది మళ్ళీ కింద. అక్కడ చాయిసెస్ లో సేమ్ వాల్యూ కదా అది. సతీష్ చెప్పరా. మామూలుగా డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అసలు? అది డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అంటే నీకు ఆటోమేటిక్ గా ఏమన్నా ప్రింట్ అవ్వాలన్నా, మొత్తం ఏమైనా క్యాలిక్యులేషన్ మొన్న జరగాలన్నా, క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఆటోమేటిక్ గా బ్యాక్ అండ్ జరుగుకోవాలంటే. ఇప్పుడు ఇది ప్లాన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్ గా అమౌంట్ చూపిస్తుందా క్యాలిక్యులేట్ చేసి? ఆటోమేటిక్ గా అమౌంట్ క్యాలిక్యులేట్ అయిపోయి కనబడుతుంది నీకు. ఏం చేస్తున్నారా? సెక్షన్ డిలీట్ చేసినట్టు ఉన్నది. అయిపోద్దిగా అయినా అవ్వదు. ఒకసారి నీ పోస్ట్ పెయిడ్ సెక్షన్ ఓపెన్ చేయి. నీ పోస్ట్ పెయిడ్ సెక్షన్ ఓపెన్ చేయి. సరే వర్షం మొత్తం ఏంట్రా అవట్లేదురా. మూసినట్టు మీకు ఉందేంటి? చల్లగా అరే రిజెక్ట్ అయినప్పుడు రిజెక్షన్ మెయిల్ కూడా పెట్టేసావు నువ్వు? పెట్టేసాను రా. ఎలా పెట్టావురా రిజెక్షన్ కి? నేను చేంజ్ దీంట్లో ఉన్నట్టు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది బ్యాక్. అని చెప్పొచ్చు. అందులో ఏం లేదురా. అంటే ఇప్పుడు నువ్వు మాకు చెప్పే దాంట్లోనే అది కవర్ అయిపోద్దా అని? అంతే. నేను 3 మెయిల్స్ మీకు చూపెట్టేస్తాను, అవి ఫోటో తీసేసుకుని అలా రాసేస్తే సరిపోతుంది. ఓకే, తొందరగా చూపిస్తే నేను అది చేసుకుని జాయిన్ అవుతాను. నీకు స్కిన్ చెప్పేస్తాను. స్కిన్ ముగ్గురికి యూజ్ అవుతుంది. స్కిన్ వెంటనే అయిపోద్ది, నిమిషం కూడా పట్టదు. స్కిన్ ఇది ఎందుకు అది? ప్రెజెంటేషన్ కి మామూలు ప్రెజెంట్ చేయడానికి. సబ్మిట్ చేయాలి. ఇది ఓపెన్ చేయ ఒకసారి. పోస్ట్ పెయిడ్ డిటి అది ఓపెన్ చేయి. ఇదే కదా సేవ్ చేసి సబ్మిట్ చేసేద్దాం. అక్కడ సెక్షన్ సేవ్ అవ్వదురా, అందుకని మళ్ళీ ఓపెన్ చేయమన్నా. ఒకసారి ఆగు. దేనికి రాసారు? ఎంత పోస్ట్ పెయిడ్ కి రాసావా? అప్లై బటన్ రాసావా? అప్లై బటన్. పోస్ట్ పెయిడ్ కి రాసింది. అప్లై బటన్ కదా రాయాలి. అరే అప్లై బటన్ కి రాసాడు. ఓపెన్ పోస్ట్ పెయిడ్ కి రాసాను. మరి ముందు వైఫై వాటికి అప్లై బటన్ కే కదా రాసు. అప్లై బటన్ కదా రాయాలి. అవును. మరే దీనికి రాసేవేంటి? తీసే డిలీట్ చేసే సరిపోద్ది యాక్షన్స్ లో.
ప్రీపెయిడ్ లో ఏదో నొక్కమన్నా 999 నొక్కితే అవదండి. అవుద్దిగా, నేను నొక్కిన అవుద్ది నాకు. అవుతుందా నీకు? నాకు సబ్మిట్ కొట్టు, సబ్మిట్ కొట్టరా. ఓపెన్ చేయ మళ్ళీ దాన్ని. సేవ్ కాదురా. అదిగో పోయిందా, పోలేదు. సబ్మిట్ కొట్టు డిలీట్ చేసి. నాకు ఏమవుతుందంటే ఆ మధ్యలో అవ్వట్లేదు అది, ఎందుకని ప్రీపెయిడ్ది. అదే ఒక చోరీ 2 ఇంకో చోరీ 2 అవ్వట్లేగా. మళ్ళీ పొద్దున అయ్యింది, మళ్ళీ అది అన్ని అయినాయి పొద్దున్న. అది నాకైతే ఎందుకు అసలు అవ్వట్లేదో అర్థం కాదు. నాకైతే అప్పుడప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఆగిపోతుంది, జీరో అయిపోతుంది ఎందుకు అది. నేను పొద్దున్న అవ్వలేదు అనుకున్నాను, ఎందుకే చూస్తే పోస్ట్ పెయిడ్ నొక్కాను అనమాట. ఏంటి అవ్వలేదు, అయ్యే నాది పోయిందా అనుకున్నా. అది ఏం లేదు, అప్లై బటన్ సరిగ్గా నొక్కలేదేమో అనుకుంటున్నాను. అప్లై బటన్ నొక్కినప్పుడు అవ్వట్లేదు. డౌన్ ఎరా కొట్టరు వస్తుంది. అవట్లేదండి అది. అవి కొద్దిగా రాత్రి వస్తుంది ఇంకా. కాదు, ఎందుకు రావట్లేదు అంటే పోస్ట్ పెయిడ్ అది నొక్కోసారి, నీ పక్కన పోస్ట్ పెయిడ్ డీటెయిల్ ఉంది, అది ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఏది ఈ పోస్ట్ పెయిడ్ డీటెయిల్ పైన ఉంది కదా, పైన ఇది ఇంటూ కొట్టేసి లేకపోతే అలా పైన వెళ్ళిపోతుంది. ఇదా వెళ్ళిపోతుంది. ఓపెన్ చేయి, ఓపెన్ చేయరా అంటే డిలీట్ కొట్టు. రీసెంట్స్ లోకి వెళ్ళు, రీసెంట్స్. అది వర్క్ క్లాస్ లో రాసినట్టున్నావు, అందుకే ఇక్కడ కాల్ ఇక్కడ రావట్లేదు. అదిగో పోస్ట్ పెయిడ్ డీటీ కింద థర్డ్. కొట్ట ఇది వర్క్ క్లాస్ లో ఉంది, అందుకని రావట్లే. అక్కడ డేటా క్లాస్ లో రావాలి, డేటా ట్రాన్స్ఫార్మ్ అక్కడ. డేటా క్లాస్ అది కాదురా, నీకు ఇది నువ్వు డేటా ట్రాన్స్ఫార్మ్ వర్క్ క్లాస్ లో రాసావు, కానీ అక్కడ రాయాల్సింది ఏంటి, నీ డేటా క్లాస్ లో రాసింది కావాలి. అందుకని మళ్ళీ రాయి. ఓకే నువ్వు ఏం మార్చం అవసరం లేదురా. థాట్ ప్లాన్ డీటెయిల్స్ ఉంది, అది ఓపెన్ చేయి పక్కన. ఏం మార్చకరా పైన. మార్చలే, దీంట్లోనే ఉన్నాయి. ఇదిగో బయట పోస్ట్ పెయిడ్ కలెక్ట్ ప్లాన్ డీటెయిల్స్ ఇదేగా. అదేనా, ఇది తీసే అవసరం లేదు. ఇది చెప్తావా ఏంటి అర్థం కదా, ఏం కావాలి ఇది అంటే మొత్తాన్ని తీసారా, మొత్తాన్ని అరే ధరణ ఒకసారి ఆగరా, ఏదో అంటున్నాడు. డిలీట్ చేసేనా? డిలీట్ కాదురా, ఇంటి కొట్టేరా, ఇంకెందుకు ఏంటని. అదే నెక్స్ట్ స్కీమ్ చెప్తావా? స్కిన్ చెప్తాను. పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, అది ఓపెన్ చేయి. అది ఓపెన్ చేసి ఉందా అసలు ఆల్రెడీ? దీన్ని డబుల్ క్లిక్ కొట్టి ఒకసారి ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేద్దాన్ని, అది ఓపెన్ చేయి సెక్షన్ పోస్ట్ పెయిడ్ ఓపెన్ చేయి. అది పక్కన ఓపెన్ అయి ఉంది, అందుకే చెప్తున్నాను పక్కన ఉంది కదరా. ఇక్కడ రాయి పోస్ట్ పెయిడ్ డీటీ అని రాసి దీన్ని ఓపెన్ చేయి. మళ్ళీ ఇంక అలక్కరా. ఓకే డీటీ అని రాసి ఇందాక ఇచ్చావు అవన్నీ ఇవి స్క్రీన్ షేర్ ఆపి. వాడు స్కిన్ ఏదో చెప్తా అంటున్నాడు కదా. ఎవరో ఒకరు చేయండి, నువ్వు చేస్తావరా ధర్నం చెయ్యి. పైన కాన్ఫిగర్ అందులో డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోనా? డైరెక్ట్ సెక్షన్ ఓపెన్ చేసి ఏమక్కర్లేదు, కాన్ఫిగర్ కాదు, దాని పక్కన అనుకుంటా. ఎంతసేపు ఉంటారు ఇక్కడ? స్కిన్ అదిగో స్కిన్ ఎక్కడ అంటే క్లాస్ లో ఎంతసేపు, గూగుల్ మీట్ లో ఎంతసేపు ఉంటారు? ఇది అయిన తర్వాత ఇంకొకటి చెప్పాలి మాకు, అది చెప్పారు. కరెస్పాండెన్స్ చెప్పిన తర్వాత అంటే నేను రికార్డింగ్ ఇప్పుడు డైనమిక్ లేఅవుట్ మూడు డైనమిక్ లేఅవుట్ ఉన్నాయి కదా పక్కన, అయ్యేం కాదురా. పక్క డైనమిక్ లేఅవుట్ ఉందా, నొక్కు. కంటైనర్స్ పైన ఉందిగా లేఅవుట్స్. ఒకసారి ఇప్పుడు ఇన్హెరిటెడ్ నేను ఏం చేశాను నిన్న, దాన్నే కెలికేసాను పైన ఉన్నదని అనవసరంగా. డిఫాల్ట్ లో ఇప్పుడు యాక్షన్స్ లోకి వెళ్ళు, యాక్షన్స్ పక్కన ఓవర్ రైడ్. ఇక్కడ ఉంది ఆల్రెడీ ఓవర్ రైడ్. ఇప్పుడు యాడ్ ఏ న్యూ స్టైల్ కొట్టు. మొబైల్ అని ఇచ్చుకో పేరు, క్యాపిటల్ మొబైల్ ఏదో ఒకటి మొబైల్. సబ్మిట్.
ఇప్పుడు కాంటెక్స్ట్ లోకి వెళ్ళి కాంటెంట్ బార్డర్ Border. కావాలంటే బార్డర్. ఇప్పుడు బార్డర్ ఆల్ బార్డర్ ఇక్కడ చూడు, ఆల్ బార్డర్ పక్కన నన్ను ఉంది చూసావా, అది సాలిడ్ డాటెడ్ Solid ఎందుకురా? ఇచ్చుకోనా? ఆ పక్కన 0 3 ఇచ్చు. కలర్ ఏదో ఒకటి పెట్టు. బార్డర్ అది నీకు ఆరెంజ్ బాగుంటుందంటే బార్డర్ అదేంటి మామూలు ఇలా చిన్నది వస్తుంది అంతే, పెద్ద ఏం రాదు. అదేలే చిన్నదే, నీకు నేను బ్లాక్ పెట్టుకున్నా కొంచెం బాగుంటుంది కదా. సేవ్ కొట్టు, ఏదో ఒకటి పెట్టి కరెంట్ కలర్ ఏది పెడితే అది సేవ్ నొక్కు. ఇప్పుడు 3 పెట్టు. అబ్బా, అదిగో పెద్దదండి రా పక్కన బాబు. వచ్చింది చూసావా. తెలుసు, చేశాను ఆల్రెడీ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సరే, బ్యాక్గ్రౌండ్ 100 పెట్టి బ్యాక్గ్రౌండ్ నొక్కరా. ఆల్రెడీ నన్ను నుంచి గ్రేడియంట్ నొక్కు. వెర్టికల్ కాదు, స్టార్ట్ కలర్ ఇవ్వు, బ్లూ ఇవ్వు, బాగుంది బ్లూ. Vertical అది ఉంచే, వెర్టికల్ ఉంచు. బ్లూ స్టార్ట్ లైట్ కలర్ ఇవ్వు. ఒకసారి ఆగాడు, ఫోన్ చేస్తున్నాడు. సేవ్. హలో కరీం, ఇందాక అరే ఇక్కడ పేజ్ క్లాస్ లో యాడ్ చేసావు కదా. అందులో రావట్లేదు, యాడ్ చేసి నేను డైరెక్ట్ గా నేను మళ్ళీ యాడ్ చేసుకోవాలా మాన్యువల్ గా కదా. మాన్యువల్గా యాడ్ చేస్తే ప్రీపెయిడ్ అది నీకు కావాల్సింది. పోస్ట్ పెయిడ్ మాన్యువల్ గా యాడ్ చేస్తే నీకు వాల్యూ రిఫర్ చేయదేమో అని. అంటే పక్కన అంటే ఇలా ప్లాన్ నేమ్ పోయిందని చెప్పాను కదా. ప్లాన్ నేమ్ వచ్చిందా ఇప్పుడు అన్నాను. ఇప్పుడు రాలేదు, కానీ దానికి నేను ఏం చేశానంటేనే పక్కన అది ఉంటుంది కదా, అదే సింబల్ ఉంటుంది కదా, దాన్ని అదే రైట్ యాడ్ అని ఇన్సర్ట్ చేసేసాను, Post paid data ప్లాన్ నేమ్ పెట్టేసాను అంటున్నావు. ట్రాన్స్ఫార్మ్ పీవై డేటా పేజ్ అని టైప్ చేయనా. అదే డాట్ అరే వంశీ. ప్లాన్ నేమ్ అని ఇచ్చి డాట్ పోస్ట్ పెయిడ్ డాట్ ప్లాన్ నేమ్ ఇస్తే ప్లాన్ నేమ్ ఈ పోస్ట్ పెయిడ్ డేటా అక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా. వచ్చేస్తే కాకపోతే నీకు ఆ ప్లాన్ నేమ్ వాల్యూ నేను మైక్ ఆఫ్ చేయరా ఒకసారి ధర్నా. మైక్ ఆఫ్. పోస్ట్ పెయిడ్ ప్లాన్ నేమ్ డాట్ ప్లాన్ నేమ్ పెట్టేసావు కదా, అది సేవ్ చేసి కరెక్ట్ ప్లాన్ డీటెయిల్స్ కూడా సేవ్ చేసి పోస్ట్ పెయిడ్ డేటా కరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్లాన్ డీటెయిల్స్ ప్రివ్యూ చూడు సార్. పోస్ట్ పెయిడ్ డేటా పేజ్ అని అవునా పీవై అదే పోస్ట్ పెయిడ్ డేటా ట్రాన్స్ఫార్మ్ లో పేజెస్ అండ్ పెట్టేసావు కదా, క్లాసెస్ ఉంది దాని కదా. తర్వాత దాని పక్కన ఉంది కదా పెద్ద సెక్షన్, ఒకసారి 3 ప్లాన్ అక్కడ డీటెయిల్స్ పీవై వర్క్ పేజ్ కాకుండా డేటా పేజ్ అని అవునా. అది ప్రివ్యూ, అది సేవ్ చేసి ప్రివ్యూ చూడు. Data అందులో page వస్తున్నాయి చూడు ముందు. పేజ్ నేమ్ లోనా? పేజ్ నేమ్ లో కాదు, వర్క్ పేజే Save నువ్వు చేసి చేసింది. preview ఇప్పుడు నువ్వు వర్క్ లో చేస్తే అది తప్పు, డేటాలో చేయమన్న డేటాలో చేయాలనుకుంటున్నావు ఇది. అవును. అంటే వర్క్ పైన యాప్ ఎక్స్ప్లోరర్ లో వర్క్ బదులు డేటా పెట్టి అందులో చెయ్యి. ఓకే. లేకపోతే వర్క్ లో చేయాలా? హలో ధర్నా. డేటాలోనే ఉంటా. వాల్యూస్ వచ్చినాయి ప్లాన్ నేమ్స్ కి. అయితే యాప్ ఎక్స్ప్లోరర్ లో అది మార్చి అందులో చెయ్యి. సరే అయితే నుంచి అలా వచ్చేస్తాయి కనుక మిగతా కూడా అలాగే యాడ్ చేసుకున్నా మరి. నాకు మిగతా అదే ఇంకేం అర్థం యాడ్ కాలేదు. చేయాలి? వేరే ఏం దాంట్లో యాడ్ ఎందుకు చేయడం చేయాలి కదా. class? అంటే అంటే ఇక్కడ చూపెడతలేదు కదా. అవన్నీ చూపెట్టాల్సిన లేదు, అదే బ్యాక్ ఎండ్ లో ఉండాలంతే. నువ్వు ఇందాక ఎందులో క్రియేట్ చేసావు? వర్క్ లో చేసావా? వర్క్ లోనే చేసా. అయితే డేటా PDF లో మార్చి చూడు ఒకసారి, అందులో PDF లో సెక్షన్ ఉన్నాయి క్రియేట్ కదా నీకు, చేయి. ఏం పోస్ట్ పేడ్ లో కనపడాలి. అవి కనపడితే సరిపోతుంది. సరే. డేటా మోడల్. హలో 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 కాదు, ఫుల్గా యాడ్ చేసిన తర్వాత దీని పక్కన అక్కడ సేవ్ చేసేయడమే కదా. అక్కడ కనిపిస్తుందా నీకు పక్కన? ఇవో కనపడుతున్నాయి కదా. కలర్ మార్చలేదురా నువ్వు స్టార్టింగ్. అది పెట్టావా? ఓకే ఓకే, సేవ్ చేసి పైన. ఇప్పుడు డేటా మోడల్ లో ఇచ్చే చూసావా ఫస్ట్ ది? తెలుసు, డేటా మోడల్ లో ఇచ్చింది. డేటాలో ఇచ్చింది అందులో మార్చి.
ఎరా ధర్ను, ఇప్పుడు పోస్ట్ పెయిడ్ అనేది నేను ఉమ్. డేటా ట్రాన్స్ఫార్మ్ ఇందులో చేశాను రా, కొత్తది చేయకూడదా? డేటా ఇందాకడ ట్రాన్స్ఫార్మ్ ఇందాకడ నేను కొత్తది చెయ్యొచ్చు. మరి కొత్తది నాకు ఎందుకు రాలే చేయొచ్చు. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం నీకు ఎందుకు రాలేదంటే నువ్వు పాతది ఉంది కదా, నీ పాతదే ఇంప్లిమెంట్ అవుతుంది, నీ కొత్తది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. నువ్వు పాత దాంట్లో ఏమీ యాడ్ చేయలేదు కదా, నువ్వు ఉత్తి అది ఒకటే యాడ్ చేసావు, అందుకే అదే ఇంప్లిమెంట్ అవుతుంది, మీద ఏమి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి నీకు రావట్లేదు. అందులో నన్ను నుంచి అదర్ పెట్టు, అది కాదు లేఅవుట్ కాదు, అదర్ అదర్ అదర్. ఇప్పుడు ఈ పక్కన అంటే లేరా మొబైల్. అండి? అమ్మ పిన్నారింటికి వెళ్ళారు. మొబైల్ మొబైల్ నొక్కు, మొబైల్ అని కొంచెం వచ్చేసింది. కాలిపోతుంది సిస్టమ్, దానిలో ఉంది సర్వర్. నాది రోజంతా ఉంటుంది, సాయంత్రం పడుకునే ముందు ఆపుతున్నాను. ఛార్జింగ్ తాగేస్తుంది హో అని సర్వర్ ఆన్ లో పెట్టి తీసేస్తున్నాను, ఇంకా అదే పెట్టి ఎక్కువ వాడేస్తున్నాను. 100 వచ్చాక తీస్తున్నాను రా, మళ్ళీ నేను అలాగే చేస్తున్నాను. 10 వచ్చాక పెట్టేస్తున్నాను. అంతే అలాగే పెడుతున్నా నేను 20 వచ్చిందా పెట్టేస్తున్నాను. నాకు 20 వచ్చాక పెడదానికి లెగిసేలాగా 10కి వచ్చేస్తుంది. అరే చాలులే కానీ చెప్పమా. రివ్యూ చేయను ఒకసారి. 4కి వచ్చాను, 6 అయింది, 6:30. నువ్వు 4కి వచ్చావు, నేను 3కి వచ్చాను. ఒక మొక్క చెప్పురా. కరెస్పాండెన్స్ మళ్ళీ ఇంకోటి ఉంది కదా, అప్రూవల్ ఉంది కదా. చిన్న టాపిక్ రా, నేను ఈజీగా చెప్తాను. అది రీఫ్రెష్ చేస్తే రాకూడదంటారా, అందులో ఏదో రాయాలంట. రీఫ్రెష్ చేస్తే రాకూడదా? ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే బిగిన్ వచ్చేస్తుంది, అప్రూవల్ నీకు వచ్చేస్తుంది కదా. వచ్చేస్తుంది. మళ్ళీ కేసు సాల్వ్ అయిన తర్వాత రీఫ్రెష్ కొట్టి మరి చేస్తా బిగిన్, అలా చేయకూడదంట. ఒక సెకండ్ ఆగు. హలో అక్క, హలో చెప్పు. ధర్నం చెప్పు. చెప్పరా. ఒక్కసారి షేర్ చేస్తాను, ఇక్కడ ఏమవ్వాలో చెప్పురా, యాడ్ చేస్తాను. ఎక్కడ? అదే డేటా ట్రాన్స్ఫార్మ్ ఒకసారి చూడు. ఇక్కడ పేజెస్ అండ్ క్లాసెస్ లో డేటా పేజ్ అని అవునా? పేజెస్ అండ్ క్లాసెస్ లో డేటా పేజ్ ఏమి అవసరం లేదురా, నువ్వు పీవై వర్క్ పేజ్ ఇవ్వడం చాలు. పీవై వర్క్ పేజ్ అని ఇందాక ఇచ్చాం కదా. హలో నీకు అర్థమవుతుంది, ఒకసారి ప్రజెంట్ చేసి చెప్తాను. హలో ధర్ను, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మామూలుగా మేనేజర్ దానికి వెళ్ళి అప్రూవ్ చేశాను కదా. అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడికి రాగానే రీఫ్రెష్ నొక్కి బిగిన్ నొక్కకూడదంట. మళ్ళీ దాంతో అదే నెక్స్ట్ పేమెంట్ స్టెప్ కి అది చూపించాలంట. పేమెంట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు ఆడు అప్రూవ్ చేస్తాడా, అప్రూవ్ చేసిన తర్వాత పేమెంట్ స్టెప్ అదే చూపెట్టేయాలంటున్నాం. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, రీఫ్రెష్ నొక్కి బిగిన్ నొక్కుతున్నాం కదా. మరి అలా రాకూడదంటే ఏం చేయాలంటే ఏదో చెప్తున్నారు, అది నేను కనుక్కొని ఒకవేళ ఏమైనా ఉంటే నీకు చెప్తాలే. సరే, ఇది ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్దా నెక్స్ట్ స్టెప్ కి? అదే అందులో ఇప్పుడు అప్రూవల్ ఉంటుంది కదా, అక్కడ కింద ఇంకోటి ఏదో రాయాలంట, సంథింగ్. ఇక్కడ డేటా ట్రాన్స్ఫార్మ్ ఉంది కదరా. హలో సాకిరణ, ఒకసారి ఈ కింద నీదే ఉంది. ఇప్పుడు ఈ కింద క్లాస్ ఉంది, డేటా ట్రాన్స్ఫార్మ్ కింద క్లాస్, గ్రూప్ క్లాస్ కింద. ఒరే అక్కడ కాదురా, నీ పైన డేటా ట్రాన్స్ఫార్మ్ రా నేను అంటుంది. పైన డేటా ట్రాన్స్ఫార్మ్ ప్లేన్ ఉందా, కర్సర్ పెట్టి అక్కడ. నేను అక్కడ దాని కింద క్లాస్ ఏముంది, డేటా క్లాస్ ఉంది. నువ్వు ఇందాక ఏం చేసావు, వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసావు డేటా ట్రాన్స్ఫార్మ్. అందుకే అదే చేస్తున్నా, ఇక్కడ అదే పెట్టాను. పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఏమన్నా మళ్ళీ అలా పోస్ట్ పెయిడ్ ఇందులో ఇప్పుడు డేటా క్లాస్ లోనే ఉంది. ఒరే ఇప్పుడు డేటా క్లాస్ లోనే ఉందరా ఇది. వర్క్ క్లాస్ ఇది. ఇక్కడ వర్క్ క్లాస్ సోర్స్ చేసుకోవాలి, నువ్వు మార్చకూడదు. నువ్వు సోర్స్ చేసుకుంటావు, అందులో యూజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేసుకోవాలి.
వర్క్ మొబైల్ కనెక్షన్ ఇవి వర్క్ క్లాస్ మొబైల్ కనెక్షన్ ఇవ్వరా ఇక్కడ? వర్క్ క్లాస్ మొబైల్ కనెక్షన్ ఇక్కడ ఉందో చూడరా కింద యూనివర్సల్ ఎయిర్వేవ్ వర్క్ ఇదేనా? మొబైల్ కనెక్షన్ అని. ఇందాక ఇదే ఇచ్చాను రా. ఒరే నేను ఇందా నుంచి చెప్తుంది ఏంట్రా బాబు, ఇక్కడ యూనివర్సల్ పైన నువ్వు డేటా ట్రాన్స్ఫార్మ్ అది వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసేసావు అంటున్నాను. ఓకే. ఇప్పుడు డేటా క్లాస్ లో ఉంది ఇది, ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నది. నువ్వు ఈ లోపలే కాదు నేను చెప్తుంది, బయట దాని అసలు డేటా ట్రాన్స్ఫార్మే వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసేసావు. సరే. పొద్దున్న శ్రీకాంత్ కూడా అలాగే చేశారు కదరా, మంచి రీఫ్రెష్ చేసిన తర్వాత వచ్చింది. ఏంటది? రీఫ్రెష్ చేసి బిగిన్ నొక్కాడా? బిగిన్ ఏం నొక్కలేదు శ్రీకాంత్. రీఫ్రెష్ అప్ వచ్చేసిందా? బిగిన్ చేసాడు రీఫ్రెష్ చేసి. అవునా? శ్రీకాంత్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళదు, ఎందుకంటే అది రిజాల్వ్ అయిపోయింది. రిజాల్వ్ అయిపోయింది. శ్రీకాంత్ అయినా బిగిన్ వస్తే బిగిన్ ఏం నొక్కట్లే, అక్కడికి వెళ్ళిందని చెప్పి వాళ్ళు ఓపెన్ చేస్తున్నాడు. ఏమో అదేరా, ఏదో అన్నారు, కనుక్కొని చెప్తాను. ఇదిగో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, నాకు ఇది చెప్పే. ఇదిగో ఇక్కడ ఏం రాయాలి? హలో చెప్తున్నానా? ఓకే, వాలిడేషన్ తప్పు రాస్తాను నేను. నా స్క్రీన్ షేర్ చేశారా మీరు? నువ్వు చేస్తే మేము ఫోటో కరెస్పాండెన్స్ ఉంది కదా. రే ధర్మం ఎవడరా హోస్ట్? ప్రాసెస్ చెప్పేస్తాను. నేను కాదు, నేను ముందు ప్రాసెస్ చెప్పాను. నువ్వే చేయరా, ముందు ప్రాసెస్ చెప్తాను. నేను కాదురా హోస్ట్ అని చెప్తున్నా, నాకు తెలియదు ఎవడో. బ్రో ఒకసారి రికార్డ్ ఆప్షన్ రికార్డ్ చేసుకుంటాను రా. హోస్ట్ సతీష్, LE12 సతీష్. తను లేడు, పక్కన పెట్టి వెళ్ళిపోయినా అన్నట్టున్నాడు. పక్కన పెట్టి వెళ్ళిపోయాడు అనుకుంటా. హోస్ట్ అది రికార్డింగ్ లో ఉంటుంది. ఆ రికార్డ్ పంపుతాడులే నీకు, రికార్డ్ సెషన్. నీకేమైంది? నేను చూడలేదు, రికార్డింగ్ లో ఉంది, చూడలేదు రా, పంపమని రా. ఇందా నుంచి రికార్డింగ్ లో ఉంది, నువ్వు చెప్పుకో. నీకు ఫ్రెండ్ కదా చెప్పు ఇప్పుడు. ఎవరు మా ఫ్రెండా? సర్లే నీ బెస్ట్ ఫ్రెండ్ ఒకటే బెంచ్ లో దేకేసుకుంటారు మొత్తం. సర్లే పని చూడు, ఎందుకు నవ్వుతున్నారు కూడా, పాడు వంశీ కూడా నవ్వుతున్నారు. దేకేసుకుంటారు ఒకే వ్యక్తిలో కూర్చొని. సరే వంశీ, సెంట్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, అది ఒకసారి ఓపెన్ చేయి. సెంట్ ఫీల్డ్ ఇది. ఈ ఫీల్డ్ ఏంటి? ఈమెయిల్ ఐడి కదా. ఈమెయిల్ ఐడి ఎవరిదేమన్నా డౌన్ ఏరో కొట్టు, ఈ ఫీల్డ్ వస్తుంది. ఏం రావట్లేదు. డౌన్ ఏరో కొట్టరా, వస్తుంది. నీ ఫీల్డ్ ఈమెయిల్ ఐడి ఆడు, కస్టమర్ ఈమెయిల్ ఐడి వస్తుంది. ఈమెయిల్ ఐడి ఇది ఆల్రెడీ క్రియేట్ చేసావు కదా. ఈమెయిల్ ఐడి ఏం లేదు అక్కడ. ఏం రాపడం ఏంటి? ఈమెయిల్ ఐడి ఏది అసలు? కరెక్ట్ కస్టమర్ డీటెయిల్స్ ఓపెన్ చేయి, అందులో అసలు ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు నువ్వు. ఈమెయిల్ ఐడి ఏమి ఇవ్వలేదురా. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి కదా కన్ఫర్మ్ గా. మరి ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా ఎవరికి వెళ్తుంది కదా? ఈమెయిల్ అని ఇచ్చాను అంతే. ఈమెయిల్ అని ఇస్తే ఈమెయిల్ ఇది. ఇందులో ఈమెయిల్ ఐడి అని ఇచ్చాను ఇలా. మరి అది రావట్లేదంటే అక్కడ ఫీల్డ్ ఏం మరి? నేను ఇది డేటా టైప్ లో ఇచ్చాను రా. హలో అరే ధర్నా, ఇది అడ్రస్ అనే డేటా, ఇది ఈ కస్టమర్ అనేది ఒకటి క్రియేట్ చేసి, కస్టమర్ అనే డేటా క్రియేట్ చేసి. సరే చూద్దాం. కస్టమర్ క్లిక్ చేసి పెట్టు ఒకసారి. డౌన్ ఏరో కొట్టు. ఇవన్నీ సేవ్ చేసుకుంటే అలాగే వస్తాయి, అందుకని చెప్పాడు. ఇవన్నీ సేవ్ చేయకూడదు.
రే ఎలా ఈ మేనేజ్ తీసేయాలి? ఇన్ఫర్మేషన్ మేనేజ్ పర్సనల్ లోకి వెళ్ళి ఆఫ్ సేవ్ చేసేరా చేసే ఏం ఆఫ్ చేసింది ఇదా? ఆఫ్ చేసి ఇది ఆఫ్ ఆ, చేసి సేవ్ ఆ, డౌన్ ఆరో కొట్టు. అడ్రస్ ఏమన్నా ఉందా? ఏం లేదు. అది కస్టమర్ ఉంది కదా. కస్టమర్ అన్నట్టు పెట్టు. డాట్ పెట్టి డాట్ కస్టమర్ డాట్ ఈమెయిల్ ఐడి. అంతే ఉంచే అలాగా. సరే సబ్జెక్ట్ అప్రూవల్ మెయిల్ యువర్ మెయిల్ ఇది యువర్ ప్లాన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని రాయి. డబుల్ కోట్స్ లో రాయి. అరే బయట లేటేరా రే రే బయట లేట్ రా. అంతే. మెసేజ్ కస్టమ్ మెసేజ్ ఏం చేస్తా అంటే కరెస్పాండెన్స్ పెట్టు. టెంప్లెట్ పేరు ఏదో ట్రై. అప్రూవల్ మెయిల్ అని రాయదు. అప్రూవల్ CORR అని గ్యాప్ ఒక స్మాల్ ఓపెన్ చేద్దాం. అంతేనా? మనన్స్ టైప్. అరే మరే చెప్పు. చూడవేంటి డౌన్ ఏరో కొట్టి వచ్చేది. ఈమెయిల్ అవ్వాలి కదా, ఈమెయిల్ పెట్టు. వేరే కలతాది ఇచ్చుకోవచ్చు కానీ ఈమెయిల్ వాడతాను. ఏంట్రా? ఇక్కడ ఏం చేయాలంటే మీరు వాట్సాప్ లో పెట్టే నీకున్నది ఉంటే. హాయ్ అండి. నీ దగ్గర ఉంటే వాట్సాప్ పెట్టారా నాకు? ఫోటోలు తీయాలి నేను. వాట్సాప్ పెట్టరా, కాపీ పేస్ట్. అంత టైప్ చేయలేం కదా. అంత టైప్ చేయకు. అందుకనే చెప్పింది నేను చెప్తాదేనంటరా. నీది ఇది ఓపెన్ చేయి, PDF ఓపెన్ చేయి. PDF ఓకే ఓకే. ఏంటి అటు ఇటు తిప్పేస్తున్నా? PDF ఏదంటే కింద ఉంటావు. ఇదిగో పైన ఇదా? అదేంటి? అది ఏం మెయిల్ ఎంతగా? పేమెంట్ నోటిఫికేషన్ మెయిల్. పేమెంట్ నోటిఫికేషన్ మెయిల్ ఇదే. కాపీ చేసావా? ఇందులో ఒక దాంట్లోనే ఓపెన్ అయిపోతుంది. అరే ఇలా వచ్చింది ఏంట్రా? ఎంటర్ నొక్కు. ఎంటర్ అక్కడ కాదురా. కృష్ణ తర్వాత ఎంటర్ నొక్కు సార్. మళ్ళీ ఇంకా ఎంటర్ నొక్కే. ఎక్కడ ఎంటర్? కృష్ణ ఎవరు ముందు ఎంటర్ నొక్కు. కిందకి రావాలి ఇంకా. సరిపోద్దురా. ఇప్పుడు రికార్డ్స్ ముందు నొక్కు. రికార్డ్స్ నొక్కు. డివిజన్ రికార్డ్స్ తర్వాత కూడా నొక్కు. హాయ్ కృష్ణ అని ఉంది కదా, నువ్వు ఇలా ఇచ్చావు ఇంకో ప్రతిసారి ఆ కృష్ణ పేరే వస్తుంది. అలా రాకూడదంటే ఆ కృష్ణ తీసి నేమ్ నేమ్ పెట్టాలి అక్కడ. అది తీసారా? నేను చెప్తాను రా బాబు. ఫుల్ నేమ్ పెట్టాలి. తీసారా? నేను చెప్తాను అన్నా. తీసేరే మొత్తం తీసేసాక ఇక్కడ ఇన్సర్ట్ రైట్ సైడ్ లో రైట్ సైడ్ ఇదా రెండోది అదే ఇన్సర్ట్ ప్రాపర్టీ ఉండదు. నొక్కు. నీ ప్రాపర్టీ నేమ్ ఇది. ప్రాపర్టీ నేమనా?
ఫస్ట్ నేమ్ ఉంటది కదా నీది, అది డాట్ లో ఓహో డాట్. అరే ఇది కూడా వేరే దాంట్లో ఉంటదిరా, ఏమన్నా ఉంటుంది కస్టమర్. మరి అలా అది వస్తుందా రాదా నాకు డౌట్. ఫస్ట్ నేమ్ వస్తుంది అలాగా. ఫార్మాట్ సేవ్ కొట్టే అక్కడ పోస్ట్ పేడ్ అని ఉంది, ఫర్ పోస్ట్ పేడ్ అని, అది తీసి పోస్ట్ పేడ్ తీసి అక్కడ ఇన్సర్ట్ ప్రాపర్టీ కొట్టు, డాట్ పెట్టి ఓనర్ కొట్టు. సెలెక్టెడ్ ప్లాన్ అని చెప్పి ఒకటి ఇచ్చావు కదా, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అదా. సెలెక్టెడ్ ప్లాన్ అని చెప్పి ఒకటి ఇచ్చావు కదా, చూజ్ యువర్ ప్లాన్. సెలెక్టెడ్ ప్లాన్, సెలెక్టెడ్ ప్లాన్ ఇచ్చి చూజ్ యువర్ ప్లాన్, సెలెక్టెడ్ ప్లాన్, సెలెక్టెడ్ ప్లాన్ ఇచ్చి సెలెక్టెడ్ ప్లాన్. మరి నువ్వు ఒకసారి సెలెక్టెడ్ ప్లాన్ అని ఉంది కదా నీది, అదేంటి ఎంతకే అప్రూవల్ లో ఏ స్టెప్ అది ఎంతకే? అదా దీంట్లోదేమో రా, పేమెంట్ దాంట్లోదేమో. అలా కాదు కానీ ఒకసారి అప్రూవల్ ఓపెన్ చేసి చూస్తాను నేను. చూజ్ ప్లాన్ రా పక్కన ఉంది కదా, కలెక్ట్ అంటే ప్లాన్ మనతో డీటెయిల్స్ చేయలేదు, అనుకుంటారా? మీరు మనతో చేయలేదు రండి. రే పక్కన ఉంది అప్రూవల్ ఇక్కడ ఏదిరా సెక్షన్ లో. నీకైతే నేనే చెప్పాను కదా చూజ్ యువర్ ప్లాన్. చూజ్ యువర్ ప్లాన్ ఇది, అది ఓపెన్ చేయి ప్రాపర్టీగా. చూజ్ యువర్ ప్లాన్ కి రెఫర్ చేస్తాను. చూజ్ యువర్ ప్లాన్ అన్నది ఇది అక్కడ. ఆ ప్లాన్ 149 అని ఉంది అక్కడ, సెలెక్టెడ్ ప్లాన్ ఇది. ఎంత ఉంటది కదరా అక్కడ, 749 తీసేసి అమౌంట్ టు బి పేడ్ అని ఉంది కాదు, ఇది డాలర్ ఉంచు. అంతేనా? సేవ్. ఒకసారి కేసు రన్ చేసి వస్తుందో లేదో అసలు కరెస్పాండెన్స్. మొబైల్ అదిలోకి వెళ్ళి అది సేవ్ చేసి అప్పుడు క్రియేట్ చేసేస్తున్నాను అనుకున్నాను. అదే ఓకే. మరి ఇప్పుడు ఇది రాదా? అదెందుకో దాని గురించి సెలెక్ట్ చేయదనుకున్నాను. పక్కన మెయిల్ అవుతుంది చూడు, అదిగో రైట్ సైడ్ మెయిల్ ఉంది, అది ఓపెన్ చేయి. అమౌంట్ టు బి పేడ్ కాపీ అవ్వలేదు ఏంట్రా మరి ఇప్పుడు ఇక్కడ ఉంది. అరే అదే అవునరా, ఎందుకు అవ్వలేదురా? నేను చెప్పాగా అది ఒక్కోసారి అవ్వట్లేదు ఎందుకు. పొరుగు అవ్వకుండా లేదు. ఏది ఎక్కడ నొక్కాలి? దాన్ని డబుల్ క్లిక్ చేయి, అది ఓపెన్ అవుతుంది. అవ్వట్లేదు. నొక్కా మామూలుగానే అవ్వట్లేదు. మూడు సార్లు నొక్కాలా దాన్ని గట్టిగా అదే ఓపెన్ అవుతుంది. అయిందిరా, మళ్ళీ పోయింది. అరే ఎర్రర్ సెండింగ్ ఈమెయిల్ అంటారా? ఈమెయిల్ ఇవ్వలేదు కదా మరి అక్కడ నువ్వు కస్టమర్ డీటెయిల్స్. అందుకే ఫస్ట్ నేమ్ అవన్నీ ఇవ్వాలి. సర్లే అయితే. ఓకే అర్థమైందిలే. ఇప్పుడు మరి రిజెక్షన్ కి ఎలాగా? రిజెక్షన్ కే సేమ్ అలాగే రాయాలి. ఆటోమేటిక్ రాయటం అంతేనా? అంటే మ్యాటర్ మార్చాలి.
అదేలే మ్యాటర్ ఈజ్ డిక్లైన్డ్ అని పెట్టు దానికి. అదే అర్థమైంది. మళ్ళీ Okay, పేమెంట్ ఉంది కదా, పేమెంట్ అలాట్ కనెక్షన్ లో ఉంది కదా, కనెక్షన్ అలాట్మెంట్ ఏదో ఉంది కదా లాస్ట్ లో ఒకటి స్టెప్, ఫుల్ఫిల్మెంట్ అని ఏదో ఉంది. అందులో కూడా అలాగే అక్కడ ఉంటది ఆల్రెడీ. సేమ్ ఈమెయిల్ అలాగే రాయి. అరే ఎందుకు రాలేదురా ఇందాక, అది అర్థం కాలా. ఇప్పుడు వస్తుందిరా. ఇప్పుడు వస్తుందా? ఏమో చూడాలి. ఇలా రీఫ్రెష్ కొడితే రాదేమోరా. అలా అంటావా? చూడైతే సార్. వచ్చేసిందిరా ఈసారి. ఏది సెలెక్ట్ చేసావు? అదే 999. అంతే చెప్తున్నా, ఒక్కోసారి వస్తుందిరా, ఒకసారి ఎందుకు రావట్లేదు. రే ఇది ఒకటి ఓపెన్ అవ్వట్లేదు రా సరే. మిగిలినవేంట్రా సాకిర్నా? అవి కూడా రాసి చెప్పానా? అరే రౌటింగ్ ఇటు చెప్తాడు, మర్చిపోయాను. వంశీగాడు చెప్తాడు రౌటింగ్. సరే అయిపోయింది ఇప్పుడు. ఎవరో ఒకసారి సాకిర్ మీరు రాసుకోండి రా, మీకు అన్ని అయిపోయినాయి కదా. అయితే ఇదిగో ఆర్గనైజేషన్ లో ఆపరేటర్ ఐడి ఒకటి క్రియేట్ చేయాలి ప్రతిదానికి. వర్క్ గ్రూప్ ఒకటి, వర్క్ ఆడితే చేసే మనం ఆపేసి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కాదురా వంశీ అయిపోయినాయి కదా. రౌటింగ్ చెప్తున్నారా? అదొకటి. రెండు క్రియేట్ చేయాలి. ఇంకా ఏమంటాను నాకు చూడండి. వాలిడేషన్స్ రాయాలిరా మీరు రిపోర్ట్ డెఫినేషన్ ఒకటి రాయాలి, మళ్ళీ డెలిగేషన్స్ ఒకటి చేయాలి. ఏంటిది చాలా ఉన్నాయి కదా. రిపోర్ట్ డెఫినేషన్ ఒకటి రాయాలి. ఎందులో ఈజీ అంటే ఇప్పుడు డివిజనల్ మేనేజర్ ఉన్నాడు కదా, ఆడి ప్రతిసారి ఎన్ని కనెక్షన్లు అలాట్ అవుతున్నాయి అని తెలియాలి. ఆడికి మొత్తం రిపోర్ట్ ఉండాలి ఆడి దగ్గర, అదొకటి రాయాలి. మళ్ళీ అది ఈజీ అంటే అయిపోతుంది చెప్పేస్తాను తర్వాత. మళ్ళీ కొన్ని వ్యాలిడేషన్స్ ఉన్నాయి. మీరు సివివి 3 numbers ఉండాలి, ఫోన్ నెంబర్ 10 numbers ఉండాలి. మళ్ళీ మీరు ఇచ్చిన కరెంట్ డేట్ ఇచ్చిన డేట్ ఇవ్వాలి. మళ్ళీ మీరు 18 years అని క్రాస్ 18 years అయితేనే వెళ్ళాలి పోస్ట్. అయితే ఏజ్ అలా చేయాలంటే మీరు ఇందాక చేశారు కదా, నేను ఇందాక ఏజ్ డేటా మోడల్ ఏజ్ ఒకటి యాడ్ చేసేసుకుని దానికి వాలిడేషన్ రాసుకుంటే చాలు. ఏజ్ ఇక్కడ చూపెట్టాం అసలు. అర్థమైందా? సరే ఇప్పుడు రౌటింగ్ చెప్పు. అవి అయితే ఈజీగానే అయిపోతాయి. నేను చేస్తున్నాను ఇప్పుడు అవి ఇంకా వాలిడేషన్స్. ఎవరికి చెప్పాల్సిన రౌటింగ్? అందరికీ క్రియేట్ ఫైన్. క్రియేటా? ఓకే. ఆర్గనైజేషన్ ఆపరేటర్ ఐడి క్లిక్ చేయనా? ఒక ఆపరేటర్ ఐడికి ఏదో పేరు, మేనేజర్ ఐడి, మేనేజర్, ఆపరేటర్ ఐడి సాయి నీ పేరు. ఆపరేటర్ ఐడి అక్కడ ఉన్నది ఇవ్వాలి కదరా. @wit అని ఏదో ఒకటి ఇచ్చుకో, ఏం కాదు. సాయి కిరణ్ @wit ఏదో బాగా గుర్తుండేది ఇది. అంటే నువ్వు మర్చిపోకుండా ఉండేది. క్రియేట్ అండ్ ఓపెన్. యాక్సెస్ గ్రూప్ అవ్వాలా? యాక్సెస్ గ్రూప్ మేనేజర్. నీదేంటి ఫుడ్ ఆర్డరా ఏంటి? మేనేజర్, ఎయిర్వేవ్ మేనేజర్స్. మేనేజర్స్ ఓకే. సర్కిల్ లోపల అదే అది కాదు, ఓపెన్ కాదు. అది కాదు ఓపెన్ కాదా?
దానికి లెఫ్ట్ సైడ్ ఒక ఓకే చూడు, ఓకే ఓకే లెఫ్ట్ సైడ్ మేనేజర్స్ కి లెఫ్ట్ సైడ్ ఇతరా అది ఇక్కడ టిక్ పెట్టు. దా సర్కిల్ నొక్కు. వర్క్ ప్రొఫైల్ పక్కన వర్క్ ప్రొఫైల్ పక్కన పైన ఆపరేటర్ ఐడి ఎక్కడ్రా? ప్రొఫైల్ వర్క్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఓకే ఇప్పుడు అప్డేట్ అని చూసావా, అది నొక్కు. ఆర్గనైజేషన్స్ అప్డేట్ చేసి ఈ ఆర్గనైజేషన్ డివిజన్ ఉన్నాయి కదా, ఇదిరా అప్డేట్ అని ఉంది. రౌటింగ్ కిందరా రౌటింగ్ కింద ఎక్కడ కింద స్టార్టింగ్ అదే పైన పైన వర్క్ కింద అప్డేట్ అంటే ట్యాబ్ ఉంది, ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్ అని అది. పొద్దున్న చెప్పారు కదా. ఓకే ఓకే ఆ అప్డేట్ చేయాలి ఎప్పుడైనా ఇది దాన్ని. ఇప్పుడు ఇది యూనివర్సల్ కదా, ఆగు యూనివర్సల్ యూనివర్సల్ అప్డేట్ కొట్టు. నాకు కంగారు ఓపెన్ చేయి యూనివర్సల్ ఎక్స్పాండ్ చేయరా ఇక్కడ ఎక్స్పాండ్ చేయి, దాని తర్వాత కూడా ఎక్స్పాండ్ చేయండి కూడా. ఇప్పుడు సేల్స్ అనేదా యూనిట్ అనేది, సేల్స్ కా ఏంటిది, సేల్స్ సేల్స్ అప్డేట్ సేల్స్ రా సేవ్ కాదు సెక్యూరిటీ సెక్యూరిటీయా పైన ఏంటి? వర్క్ పక్కన పాస్వర్డ్ మార్చాలి అప్డేట్ పాస్వర్డ్ రూల్స్. అప్డేట్ పాస్వర్డా అవును, రూల్స్ అని పెట్టే రూల్స్. ఎందుకు చేసావుగా వర్క్ గ్రూప్. ఓకే ఇప్పుడు పోస్ట్ పెయిడ్ చేద్దాం. పోస్ట్ పెయిడ్ కి 2 చేయాలి, అది పోస్ట్ పెయిడ్ కి చేయాలి, ప్రీపెయిడ్ కి వర్క్ అన్నిటికి. ప్రీపెయిడ్ రాయి, వైఫైకి ప్రీపెయిడ్ అంటే పర్లేదు. వర్క్ గ్రూప్ అనే దానికి @ వాడాలన్నమాట, కాబట్టి ప్రీపెయిడ్ అని రాయి. ప్రీపెయిడ్ @ నీకు గుర్తుండేలాగా సాయి అని పెట్టుకో, @ సాయి. క్యాప్ మామూలుగా చేసుకోవచ్చా? ఫస్ట్ అంతే, ఇలా పెట్టుకోవాలి. క్రియేట్ అండ్ ఓపెన్. మేనేజర్స్ అనేదేమో ఇప్పుడు నువ్వు ఇందాక క్రియేట్ చేసింది సాయి కిరణ్ @ విట్ పెట్టావు కదా, అది ఉంటుంది చూడు కింద లాస్ట్ నుంచి థర్డ్. వర్క్ క్యూ అనేది డిఫాల్ట్ @ యూనివర్సల్ అని. ఇది యూనివర్సలే కదా, ఓకే యూనివర్సల్. మేనేజర్స్ అనేదేమో కాదు అడ్మినిస్ట్రేటర్ @ pega.com ఇది అప్లికేషన్ కదా, అది అడ్మినిస్ట్రేటర్ @ pega.com. ఎయిర్వేవ్ యూనివిచ్ కాదు, అడ్మినిస్ట్రేటర్ @ pega.com. స్టార్టింగ్ అది ఇచ్చే అడ్మినిస్ట్రేటర్. ఓకే న్యూ వల్ల మారాలి అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయి, మళ్ళీ ప్రీపెయిడ్కే వర్క్. ఇదేమో వర్క్ గ్రూప్, నెక్స్ట్ ఏమో వర్క్ అది క్యూ క్రియేట్ చేయాలి. ప్రీపెయిడ్ ఇప్పుడు ఈ 3 ఒకటికే వెళ్తున్నాయి కదా, టీమ్స్ క్రియేట్ చేయమన్నారు కదా ఇందులో. ఏంట్రా టీమ్ మెంబర్స్ క్రియేట్ చేయమన్నారు కదా ఇందులో. ఏమో మరి కావాలంటే అది ఓపెన్ చేసి తర్వాత మార్చుకోవచ్చు కదరా ఎప్పటికైనా. ఇప్పుడు అంటే ఇంకో 3 ఆపరేటర్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి కదా దీన్ని. అంటే ఒకవేళ అలా అడిగితే అలా ఇవ్వాలి, ఏముంది. ఇప్పుడు రికార్డ్స్ నుంచి ఓపెన్ చేసి మార్చేయచ్చుగా. @ వాడాలని చెప్పాక అదే ఇందులో ప్రీపెయిడ్ వర్క్ క్యూ అని పెట్టు, క్యాపిటల్ WQ క్యాపిటల్. @ వద్దు, ఇందులో @ వాడకూడదు. వర్క్ క్యూ క్యాపిటల్. క్రియేట్ అండ్ ఓపెన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి తర్వాత వీటినే రాస్తాం. నేమ్ ఏంటిది, ఇది యూనివర్సల్. డివిజన్ IND ఏదో పెట్టాను, IND సేల్స్.
నొక్కు కింద ఏంటి నొక్కు తర్వాత సేల్స్ నొక్కు. వర్క్ గ్రూప్ ఇది కూడానా? తీసేసే, అది తీసేసే. ఇందాక నువ్వు ఇచ్చిన వర్క్ గ్రూప్ ఏంటి? పెగా prepaid@5. ప్రీపెయిడ్ సేవ్. ఓకే ఓకే, ఈ అవసరం లేదా కాంటాక్ట్స్? సేమ్ అలాగే ఇంకో ఇప్పుడు ప్రీపెయిడ్కి అయింది కదా, అలా పోస్ట్ పెయిడ్కి వైఫై కూడా చేయాలి. క్రియేట్. ఓకే. వర్క్ గ్రూప్ ఆపరేటర్ ఐడి కాదు, అంటే ఆపరేటర్ ఐడి పోస్ట్ పెయిడ్ కూడా చేయాలి కదా? మూడింటికి ఒకటే ఇచ్చేసాం మరి మేము మూడింటికి ఒకటే ఇచ్చేసాం. ఫస్ట్ దానికి వర్క్ గ్రూప్, తర్వాత వర్క్ క్యూ ఎంటర్ రెండిట్లకి. ఒక్క నిమిషం. గ్రూప్ అవును, ఫస్ట్ వర్క్ అది గ్రూప్ చేయాలి, తర్వాత వర్క్ క్యూ చేయాలి. పోస్ట్ పెయిడ్ దీనికి ఏమో @ వాడాలి. పోస్ట్ పెయిడ్ @సాయి. ఓకే. ఇందాకలాగానే ఏది చెప్తాను @ వాడాలి దీనికి, అలా అంచుమించు అంతే. ధన్యాలు. క్యాష్ క్యాపిటల్ పెట్టారు. క్యాపిటలా? అంటే మళ్ళీ ఇప్పుడు ఎలా పెడితే మర్చిపోతామేమో అని అంతే, తర్వాత రాసినప్పుడు మర్చిపోకూడదు. పైన అవుతుంది ఎడిట్ వర్క్ పక్కన అక్కర్లే, వద్దా? అవుద్ది. దాని మీద క్లిక్ చేయి, పోస్ట్ పెయిడ్ పైన, దానిపైన. ఇదా? అదే రా, అది కాదు ఇందాక నొక్కింది పోస్ట్ పెయిడ్ రా. ఇదా? ఎడిట్ అని ఉంటుంది. ఇదే మారద్దురా ఇది. ఐడి మారదు, ఐడి చేంజ్ అవ్వదు, అదే చేంజ్ అవుద్ది. మేనేజర్ అదే సాయికరణ్ @ వర్క్ క్యూ. ఇదా? కాదు, డిఫాల్ట్ @universal. సేమ్ డిఫాల్ట్ @universal. ఓకే ఓకే. ఇది అంతే. సాయి పోస్ట్ పెయిడా? కాదు, అడ్మినిస్ట్రేటర్ @pega.com. సేమ్ ఇందాకలాగానే అవి ఏమి ఇచ్చాం అంతే, మహా పేర్లు మారితే అంతే. ఇప్పుడు వర్క్ క్యూలో ఇందాక నువ్వు ప్రీపెయిడ్ అది ఇచ్చినట్టు పోస్ట్ పెయిడ్ ఇవ్వాలంటే. పోస్ట్ పెయిడ్ వర్క్ క్యూ, WQ క్యాపిటల్. ఛార్జింగ్ పెట్టుకో. ధరంగాడేనా?
ఏమైంది చాలా busy. ఏంటి మరి కథ ఏంటి? అరే ధర్ను, ఉమ్, ఆ డెసిషన్ నువ్వు చెప్తావా? మా క్లాస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు రా, ఇందాక నేను 6:30 చెప్పమని. డెసిషన్ ఏంట్రా? అదే 3 ఇలా ఆర్డర్ లో పెట్టడం రా. ఎవరాల మీ క్లాస్ వాళ్ళు అంటే? ఎస్ఎన్ఎస్ నువ్వు చెప్పావు కదా ఎదోగడి. చెప్తే చెప్పుకో నన్ను ఎందుకండి. నేను ఎన్ని మందికి చెప్తున్నాను తెలుసా? అది కాదురా నేను అనేది అది కాదు. వీళ్ళు ఫోన్ చేశాడా అప్పుడు చెప్పావా? వాళ్ళు ఇంకోళ్ళు చెప్పారు. చెప్పా అయితే నువ్వు. చెప్తున్నాను వాళ్ళు చెప్పనట్లేదు. మరి చెప్పు. అదే నీకు ఇది వచ్చు కదా, ఇక్కడి నుంచి నువ్వు చెప్తావా అని. ఇప్పుడు వీళ్ళకి అంటున్నావా? ఒరే నీకు అయినా 7ంటికి క్లాస్ ఉందరా, మర్చిపోయాను, యాప్టిట్యూడ్ క్లాస్. ఓహో అయిపోయింది కదరా టైం. అదే కదా నేను చెప్తాను అనుకున్నాను, మీరు చేస్తున్నారు కదా. డెసిషన్ నేను చెప్తాను వీళ్ళకి. ఇది వచ్చేసినట్టే కదా. ఇదేమన్నా ఇది ఈజీ. ఈ 2 నేను చెప్తాలే. డెసిషన్ కూడా చెప్పారా? మళ్ళీ ఎందుకు తేడా వస్తుందేమో నాకు. అందుకని తేడా ఏముందా? నువ్వు నువ్వు చేసిందే కదా. చెప్తాను అయితే. అరే సాయి కింద కరీంగఢకి మన వాళ్ళకి చెప్పా, మీకు అయిపోయింది. సరే యూనివర్సల్ అయ్యండి సేల్స్. అరే రేపటి నుంచి అసలు మిస్ అవ్వకుండా రా ప్లీజ్ రా. సెకండ్ యూస్ కేసు మన అంతా గ్రూప్ కదా. నేను రిక్వైర్మెంట్స్ రాస్తాను ఈ రోజు, చూస్తాను ఒకసారి. ఇప్పుడు గ్రూప్ ఎంతమంది ఉన్నారో అంతమంది వాట్సాప్ గ్రూప్. సరే ఒరా గంగా వాళ్ళు చేస్తారా మరి? దేవా గంగా చెప్పింది నువ్వు వాళ్ళందరికీ ఫస్ట్ కేసు నువ్వు వదిలే, ఎప్పుడైనా చేసుకున్నా ఇంకా టైం పట్టేది. ఫస్ట్ కేసు ఏమో రేపు నేను సెకండ్ కేసు స్టార్ట్ చేస్తాను. చెప్పింది నువ్వు రిక్వైర్మెంట్స్ రాస్తావు కదా, గ్రూప్ చేయి. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అప్పుడు గ్రూప్ లో లింక్ పెట్టు. దానివల్ల అడ్వాంటేజ్ అంటే 3-4 చేసే కనబడు చెప్తే ఈజీగా ఉంటది. రేపు చేస్తాను. దానికి అందరూ రావాలని రూల్ లేదు. నువ్వు క్రియేట్ చేసిన మీట్ కి ఒక 4-5 వచ్చినా చెప్పావు, వచ్చిన వాళ్ళు ఇంకొక 2 వెళ్ళి వేరే వాళ్ళు చెప్తే సరిపోద్ది. ఇంతే కదరా. నేను అదే అంటున్నా, ఫస్ట్ ఒక్కరమే కాదు ఓ 4 చేస్తాం అనుకో, వెంటనే నలుగురు 2 రోజులు ఆగొట్టేసి ఇంకొకరికి చెప్తే సరిపోద్ది. అంటే బ్యాక్ కదా. అదేంట న్యూ అయితే హలో రామకృష్ణ. అరే వచ్చేసిందిరా, మెయిల్ కి వచ్చేసింది. నువ్వు శ్రీకాంత్ అన్నప్పుడు అదిగా యూనివర్సల్ నువ్వు 2 చేయాలని అందరికి పెట్టు. నువ్వు 2 చేయాలి, నువ్వు 2 చేయాలని అందరికి పెట్టావు అనుకో, మామూలుగా అందులో అప్లై చేయొద్దు. ఏదైనా కేసు క్రియేట్ చేసి నువ్వు ముందు ఆ రిక్వైర్మెంట్స్ 2 రిక్వైర్మెంట్స్ నువ్వు ట్రై చేయ ఏదో రకంగా నువ్వు వేరే కేసులో అది కరెక్ట్ గా వచ్చిన తర్వాత నువ్వు నావిగేషన్ గట్రా రాసుకురా. ఎవడో ఒకడు రన్ చేస్తున్నప్పుడు నువ్వు మట్టిగా నావిగేషన్ చెప్పి కరెక్ట్ గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలని కాదు. ఇప్పుడు ఎవరికాడ 2 చేయొచ్చు కదా, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? 2 అంటే నువ్వు రిక్వైర్మెంట్ నువ్వు అక్కడే రాస్తావు కదా, మరి అందరూ రిక్వైర్మెంట్ మళ్ళీ రాయడం ఎందుకు? నువ్వు రాసిన రిక్వైర్మెంట్స్ లో ఏవో 2 పోనీ ఎవడో నువ్వు గ్రూప్ లో పెట్టేస్తే ఏవో 2 చేసి. అలా కాదు, మీరు ముందు పీడిఎఫ్ చదవండి. మీరు పీడిఎఫ్ చదివితే మీకు అర్థమవుతుంది. నాకేం తెలుస్తుంది? నేను కూడా తప్పులు చేస్తాను కదా, నేనేం రైట్ చేశాను కదా అన్ని. నువ్వు రాయ రిక్వైర్మెంట్స్ మీరు చదవండి, నేను మామూలు చూస్తాను ఒకసారి, చెప్తాను, రేపు డిస్కస్ చేస్తాను. సరే ఏంటి యాప్టిట్యూడ్ క్లాస్ జాయిన్ అవ్వాలంటావా? మరి బాగా చెప్తున్నాడు కదరా, కొన్ని అర్థమవుతాయి కదా.
చెప్తున్నాడు బాగానే, నేను అదే చూస్తున్నాను. ఇవ్వు wifi@sai wifi@sai wifi ఓకే ఓకే ఓకే. హలో ఇలా క్రియేట్ చేసిన వర్క్ చెప్పేదా అంటే సేవ్ అయింది. ఇప్పుడు మొబైల్ కనెక్షన్ మీదకి రా. 3 అప్రూవల్ క్రియేట్ చేసేది. వద్దు చేయకు 3 అప్రూవ్ చేయకు ఓకే చేయకు. ఎందుకంటే ఇక్కడ నుంచి తర్వాత చెప్తాను, పెద్ద ప్రాసెస్ ఇది. ఫ్లోలో కాపీ పేస్ట్ చేద్దాం కానీ, ఎందుకంటే 3 అప్రూవల్ చేస్తే మళ్ళీ లోపల అప్రూవల్ లోపల రాసా చూస్తావా, అదంతా మళ్ళీ రాయాల్సి వస్తుంది విడివిడిగా. అదే కాపీ పేస్ట్ చేసామో అది ఆల్రెడీ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అప్రూవల్ లోపల నువ్వు రాసావు ఏమన్నా? అయిపోయింది మొత్తం, మళ్ళీ అది జాయిన్ అవ్వండి, మళ్ళీ తర్వాత చెప్తాను. సరే.